రైట్. సో కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని మనం డిస్కస్ చేసాం కదమ్మా. రైట్. సో ఆ కోఆర్డినేట్ జామెట్రీలో మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ లో అంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో, అదేవిధంగా ఎస్ఎస్సి లో, రైల్వేస్ లో ఇలాంటి ఎగ్జామ్స్ లో మనం అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకుందాము. ఇక్కడ మనకు ఆ థియరీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ఉంది. రైట్. ఆ పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ కూడా చిన్న చిన్న పాయింట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ perpendicular bisector of AB, perpendicular bisector of AB, where A and B are A 3,6 and B minus 3,4 respectively అన్నారు. రైట్. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నానంటే అమ్మా, A 3,6 మరియు B minus 3,4 నిరూపకాలుగా కలిగినటువంటి ఒక సరళ రేఖకి లేదా ఒక రేఖకి లేదా ఒక సమీకరణానికి లంబంగా ఉన్నటువంటి, ఓకేనా, లంబంగా ఉన్నటువంటి ఒక ఏదైతే సరళ రేఖ ఉందో ఆ సరళ రేఖ యొక్క సమీకరణం ఏందో కనుక్కోండి అంటున్నాడు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏబి అనే ఒక లైన్ తీసుకుందాం. మనం ఏబి అనే ఒక లైన్ తీసుకుందాం. ఈ ఏబి అనే ఒక లైన్, ఈ ఏబి అనే లైన్ కి ఒక పర్పెండికులర్ లైన్ ఉంది అన్నాడు. అంటే పర్పెండికులర్ బైసెక్టర్ లైన్, మళ్ళీ అంటే లంబ సమద్విఖండన రేఖ అంటాం. లంబ సమద్విఖండన రేఖ అంటే ఏంది? ఇక్కడ మనము ఏదైనా ఒక లైన్ కి మనం లంబ సమద్విఖండన రేఖ డ్రా చేస్తున్నాం అంటే అదేమవుతుందంటే ఎగ్జాక్ట్ గా ఈ లైన్ ని మిడిల్ గా కట్ చేస్తుంది, అంటే మిడ్ పాయింట్ లో కట్ చేస్తుంది. అప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఏమవుతుందంటే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. రైట్. సపోజ్ ఇప్పుడు ఇది ఏ అనుకున్నాము, ఇప్పుడు ఇది బి అనుకున్నాం. రైట్. ఏ అనుకున్నాము, బి అనుకున్నాము. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ మనకి ఇచ్చాడమ్మా 3,6 అని ఇచ్చాడు. అదేవిధంగా దీని యొక్క వాల్యూ మనకి ఇచ్చాడు -3,4 అని ఇచ్చాడు. రైట్. సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నా అంటే అతను ఇది ఒక పాయింట్ అనుకుందాం. రైట్. ఇది ఒక నేను పాయింట్ పి అనుకున్నాను. అది ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అంటే సమీకరణం రాయండి అన్నాడు. ఇప్పుడు ఈ లైన్ ఇది ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ లో కట్ చేసిందంటే జనరల్ గా ఆలోచించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా మనకి ఏమవుతాయి? ఇక్కడ ఈక్వల్ అయిపోతాయి. రైట్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ పిఏ ఈక్వల్స్ టు పిబి అయినట్టే కదమ్మా. రైట్. సో అంటే ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ పిఏ ఈక్వల్స్ టు మనకి ఏమైంది? ఇక్కడ పిబి అయింది. రైట్. అయితే పి యొక్క నిరూపకాలు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ కామా వై అనుకుందాం. వాటి యొక్క నిరూపకాలు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కామా వై అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ పిఏ ఈక్వల్స్ టు పిబి అయింది. అంటే పిఏ అంటే దాని అర్థం ఏందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే దూరం అనే కదా, ఈ దూరం పిఏ దూరం అంటే రెండు బిందువుల మధ్య దూరం. రైట్. సో రెండు బిందువుల మధ్య దూరం అంటే మనకు ఫార్ములా ఏమైంది? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అయింది కదా. రైట్. సో ఇప్పుడు కూడా డైరెక్ట్ గా రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే y - 6 హోల్ స్క్వేర్. రైట్. ఈక్వల్స్ టు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ అవుతున్నాం పీబీకి ఈక్వల్ అవుతుంది ఎప్పటికమ్మా. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ రెండు బిందువుల మధ్య దూరం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కున్నాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఏం మిగిలిపోయింది? ఇక్కడ x - 3 హోల్ స్క్వేర్ y దాన్ని ఎక్స్పాండ్ చేయండి అమ్మ, ఫార్మాట్ ని ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు x - 3 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. -2ab అంటే 2 × 3 × x డైరెక్ట్ రాసేద్దాం. రైట్. సో ఇట్స్ 2 × 3 × x అంటే ఎంత? 6x అవుతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై అయ్యండి. y స్క్వేర్ అవుతుంది. b స్క్వేర్ అంటే 36 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా -2ab అంటే 12y అవుతుంది. రైట్. ఈక్వల్స్ టు నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా అప్లై చేయండి అమ్మా. ఇది x + 3 హోల్ స్క్వేర్ అయింది కదా, కదా. అప్పుడు x + 3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x అవుతుంది ప్లస్ y స్క్వేర్ -8y ప్లస్ 16 అవుతుంది. రైట్. ప్లస్ 16 అవుతుంది. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇక్కడ y స్క్వేర్
రైట్. ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ లో ఏమైనా కామన్ వేరియబుల్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ y² ఉంది, ఇక్కడ y² ఉంది, సో అది కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. ఇక్కడ +9 ఉంది, ఇక్కడ కూడా +9 ఉంది, సో అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. రైట్. సో ఇక మనకు క్యాన్సిల్ ఏం లేవు కాబట్టి మనకి ఏం మిగిలినా రాద్దాం అమ్మ. సో -6x +36 -12y ఈక్వల్స్ టు 6x - 8y +16 అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వేరియబుల్స్ అన్ని తీసుకెళ్లి రైట్ సైడ్ తీసుకెళ్దాం. రైట్. ఇప్పుడు ఈ -6x అనేది వెళ్తే ఏమవుతుంది, +6x అవుతుంది కదా. అప్పుడు 6x + 6x అంటే దాని వాల్యూ ఏమవుతుందమ్మా ఇక్కడ 12x అవుతుంది. రైట్. సో నెక్స్ట్ అదే విధంగా +36 ఇటు పోతే వైని పంపిద్దాం. -12y ఇటు పోతే ఏమవుతుందమ్మా +12y అవుతుంది. అప్పుడు 12y - 8y అంటే దాని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 4y అవుతుంది. రైట్. +36 అటు పోతే ఏమవుతుంది -36 అవుతుంది. అప్పుడు -36 + 16 అంటే -36 + 16 అంటే -20 = 0 అవుతుంది. ఇప్పుడు అన్నింటిలో నుంచి మనం 4 కామన్ తెచ్చుకోమ్మా. ఏమైనా కామన్ ఇస్తే తీసేయండి. ఇప్పుడు ప్రతి దాంట్లో 4 కామన్ ఉంది కాబట్టి 4 1s వెళ్ళిపోతుంది, 4 3s వెళ్ళిపోతుంది, 4 తో ఒక 5 times. అంటే ఇప్పుడు మన ఈక్వేషన్ ఏమైంది ఇక్కడ 3x + y -5 = 0. 3x + y -5 = 0. రైట్. ఒకవేళ ఎగ్జామ్ లో మీరు ఏం చేస్తారంటే అమ్మ మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ లో మీరు వేరే మెథడ్ లో వెళ్ళండి, అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో వెళ్ళండి. నేను చెప్తాను, మీరు ఎగ్జామ్ లో అది చెక్ చేయండి. ఓకే. రైట్. ఒకవేళ ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో అతను క్లియర్గా చెప్పాడు కదా, ఏమని చెప్పాడు పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ అని చెప్పాడు. అంటే ఆ పాయింట్ ఏబిని ఖచ్చితంగా మిడ్ పాయింట్ లో కట్ చేస్తున్నామని చెప్పాం కదా. ఇప్పుడు అది మిడ్ పాయింట్ లో కట్ చేస్తుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2నే కదా. రైట్. ఇప్పుడు నేను అప్లై చేసాం అనుకోండి అమ్మా, 3 - 3/2 +6 + 4/2 కదా. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది ఇక్కడ 0,5 కదమ్మా. 6 + 4 అంటే 10 అవుతుంది, 10/2 అంటే 5 అవుతుంది. అంటే ఇప్పుడు ఇదే కదా 0.5 అనేది ఇదే కదా 0.5. ఇప్పుడు ఈ 0.5 అనేది ఈ లైన్ పైన ఉంటుంది, అదే విధంగా ఈ లైన్ పైన కూడా ఉంటుంది కదా. రైట్. అంటే అప్పుడు డెఫినెట్ గా ఆ పాయింట్ మనకి లైన్ పై ఉండాల్సిందే కదా. ఇప్పుడు మన ఆప్షన్ లో డెఫినెట్ గా ఈ ఆప్షన్ ఉంటుంది కదా, ఏది 3x + y -5 = 0 అనే ఆప్షన్ కనబడుతుంది కదా. మనం ఒక పాయింట్ అనేది ఏదైనా ఒక లైన్ పైన ఉంది అంటే మనం ఏం చెప్పాం, అప్పుడు డైరెక్ట్ దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది చెప్పాం కదా. సో అప్పుడు డైరెక్ట్ ఇక్కడ x ప్లేస్ లో 0 అంటే 3 × 0 + 5 -5. సో 0 అయిపోతుంది. +5 - 5 అంటే 0 అంటే 0 = 0కి ఈక్వల్ అయింది కదా. రైట్. సో ఇలాగైనా సరే మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా అలా వెళ్ళినా కూడా మన ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, if the point P4,3 and QX,5 are on the circle with center O2,3 find the value of x అని చెప్పడం. రైట్. ఇక్కడ P4,3 మరియు QX,y x,5 అనే రెండు బిందువులు 2,3 కేంద్ర బిందువుగా కలిగినటువంటి ఒక వృత్త చాపం పైన ఉంటే అప్పుడు ఆ ఎక్స్ విలువని కనుక్కోండి అనడం. రైట్. సో P4,3 మరియు QX,5 అనే రెండు బిందువులు 2, 3 కేంద్రంగా కలిగినటువంటి ఒక వృత్త చాపంపై గల రెండు బిందువులు అయితే అప్పుడు ఆ ఎక్స్ విలువని కనుగొనుము అంటున్నాడు. ఓకే. తెలుగులో క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు మనం జనరల్ గా ఆలోచించండి, వృత్తంపై అంటున్నాడు అంటే వృత్తంపై ఇది ఒక వృత్తం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ సర్కిల్ పై మనకి ఏమవుతుంది, మనకి ఎలాగో డయాగ్రామ్ ఉంది కదా. రైట్.
ఇలా మనం ఒక వృత్తాన్ని తీసుకున్నాం అనుకోండి అమ్మ, రైట్. ఈ వృత్తం యొక్క కేంద్రం అతనే ఇచ్చాడు మనకి, అంటే ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు అతనే ఇచ్చాడు. సో ఇదే విధంగా కేంద్ర బిందువు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు, ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు, ఇప్పుడు ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు ఎంతనిచ్చాడు? 2,3 అని చెప్పాడు. 2,3, రైట్. ఇప్పుడు ఆ వృత్త చాపంపై ఉన్నటువంటి రెండు బిందువులు మనకి ఇచ్చాడమ్మా. సపోజ్ ఇప్పుడు నేను పి అనే బిందువు ఇక్కడ ఉంది అనుకున్నాను, పి అనే బిందువు ఇక్కడ ఉంది అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ క్యూ అనే బిందువు ఇక్కడ ఉంది అనుకుంటున్నాను, క్యూ అనే బిందువు ఇక్కడ ఉంది అనుకున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమడిగాడు? ఆ ఎక్స్ విలువ ఎంతో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు జనరల్ గా ఆలోచించండి, మనకి వృత్త కేంద్రం నుంచి ఆ వృత్త చాపంపై గల ఏదైనా ఒక బిందువుని కానీ కలిపితే అది మనం దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆ వృత్తం యొక్క వ్యాసార్థానికి ఈక్వల్ అవ్వాల్సిందే కదా, రైట్. సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ది ఆర్క్, దాన్ని ఏమంటాం మనం? రేడియస్ అంటాం, రైట్. సో అంటే ఇది రేడియస్ అవుతుంది. ఇప్పుడు అదే విధంగా మనం ఇక్కడ నుంచి ఈ పి అనే పాయింట్ కలిపినా కూడా ఇది కూడా మన దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? రేడియసే కదా. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఓపి ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఓక్యూ అవుతుందని చెప్పొచ్చు, రైట్. ఓపి ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఓక్యూ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకని? ఆ రెండు వ్యాసార్థాలే కదా, ఆ రెండు రేడియసే కదా, రైట్. సో అంటే ఇప్పుడు ఓపి ఈక్వల్స్ టు ఓక్యూ అంటే, ఓపి అంటే దూరము కదా, ఓ నుంచి పీకి గల దూరము, అదేవిధంగా ఓ నుంచి క్యూకి గల దూరము, రైట్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే స్క్వయర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓక్యూ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 5 మైనస్ 3 హోల్ స్క్వేర్. మీరు లెస్ చేసేటప్పుడు దేంట్లో నుంచి దేన్నైనా లెస్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకసారి దీన్ని x1 y1 అనుకుంటే ఇది x2 y2 అవ్వాలి. అప్పుడు x2 నుంచి x1 ని y2 నుంచి y1 లెస్ చేయాలి, రైట్. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి రూట్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయాం. 4 మైనస్ 2 అంటే ఎంత? 2 కదా. అప్పుడు 2 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. 3 మైనస్ 3 అంటే 0 కదా. సో అప్పుడు 0 స్క్వేర్ అంటే 0, ఇంకా దాని వాల్యూ ఏముండదు, రైట్. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 4. ఒక 4 వాల్యూ ఏమైందమ్మా? క్యాన్సిల్ అయిపోయింది కదా, రైట్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఎలా ఉంది? ఇప్పుడు మనకి ఇది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫార్మాట్ అమ్మా ఇది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఏ ఫార్మాట్ లో ఉంది? ఇక్కడ ఇది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫార్మాట్ లోనే ఉంది అమ్మ. అప్పుడు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అయిందంటే ఎక్స్ మైనస్ 2 కూడా ఏమవ్వాలి? మనకి 0 అవ్వాలి. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అయిందంటే ఎక్స్ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? 2కి ఈక్వల్ అవుతూ రావాలి, రైట్. ఇలా మనకి ప్రతి ఒక్క డయాగ్రామ్ గురించి మనకి క్లియర్ గా ఒక ఐడియా ఉంటుంది, రైట్. సో ప్రతి ఒక్క డయాగ్రామ్ గురించి మనకి ఐడియా ఉంటే సో మనం ఈజీగా అర్థం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి జామెట్రీలో వస్తాయి. ప్రాపర్టీస్ అనేవి కూడా అసలు ఏంటి, సర్కిల్ అంటే ఏంది, దాని యొక్క పాయింట్స్ ఏంటి, రేడియస్ ఎలా వస్తుంది, డయామీటర్ ఎలా ఉంటుంది, ఆర్క్ అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎలా అనుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే కోఆర్డినేట్ జామెట్రీలో మనం చూసుకుంటే వెళ్తాం, రైట్. నెక్స్ట్